పేదల అవసరాలను తీర్చడంలో కూటమి సర్కారు విఫలమైందని సిపిఎం ఆరోపించింది. ఈ మేరకు పార్టీ గాజువాక శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇళ్ల పట్టాల సమస్యపై లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. సిపిఎం కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 296/388 ప్రకారం పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. జీవో 30 ఆధారంగా గాజువాక ప్రాంతంలోని స్వతంత్ర నగర్, మింది కుంచమాంబ కాలనీ, రామ్ నగర్, అప్పన్న కాలనీలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ సమస్య ఎన్నో ఏళ్లుగా నలుగుతూ వస్తోందని, ప్రభుత్వం మారినప్పుడల్లా సమస్యను పరిష్కరిస్తామని చొడబడుతూనే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ రమేష్ కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కార్యదర్శి ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో స్వతంత్ర నగరు, ఎస్టీ కాలనీ, రామనగరు, సాయిరామ్ నగరు, కుంచుమాంబ కాలనీ, అప్పన్న కాలనీ, రామనగరు ఈ ప్రాంతాల్లో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి నివాసాలు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి పట్టా కానీ ఎటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారం ఎటువంటి పట్టా ఇవ్వలేదు. ఆ సందర్భంగా వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు. అలాగే అక్కడ పక్కగా 2 అంతస్తు 3 ఇల్లులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి. ఇంత బాగా బిల్డప్ ఏరియా. అలాంటి ఏరియా పట్టా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆస్తి మాదే అనుకునే పరిస్థితిలో లేరు. అలాగే ఎవరన్నా ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక గృహం కట్టుకున్నా దబాయించి డబ్బులు వేలాది రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళ పట్టా ఇవ్వాలి. ఆ పట్టా ఎందుకు ఇవ్వలేదంటే ఇది వాళ్ళు ఎక్కడైనా పంటలు ఉన్నాయా, అలాగే పంట భూములు ఉన్నాయా, అక్కడ ఏమీల్లో పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, అలాగే స్వతంత్ర నాయకులు ఉన్నాయి, అక్కడ కూడా చెరువు అంటున్నారు. అలాగే కుంచుమాంబ కాలనీ పోలీస్ స్టేషన్ అవతల అది కూడా చెరువు అంటున్నారు. అంటే గాజువాక అయితే అధికారంలోకి వచ్చారో అధికారం వచ్చే దగ్గర నుంచి వాళ్ళు హామీ ఇస్తున్నారు, నేను అధికారం రాగానే, నేను ఎమ్మెల్యే అవగానే మీకు అందరికీ పట్టాలు ఇస్తాం. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మర్చిపోతున్నారు. ఈ రోజు ఈ ప్రాంతాల్లో, ఈ కాలనీలో సుమారుగా 1,00,000 జనాభా ఉన్నారు. ఈ అధికారంలో రావడం కానీ, మెజార్టీ రావడం కానీ, పాల్గొని మీటింగ్ ఏర్పాటు చేసి పట్టాలు ఇప్పిస్తాం.